టాటా కన్సల్టెన్సీలో పనిచేస్తున్నటువంటి వినయ్ వాసు గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అనతి కాలంలోనే ప్రతిష్టాత్మక నిజామ్స్ వైద్య పరిషత్తులో వైద్య నిపుణునిగా అవతార స్వీకరణం అనంతరం ఖండాంతరాలు దాటి రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఎడింబరో యూకేలో వైద్య ప్రౌఢరాయలుగా ఉన్నత శిఖరారోహణం. దేహ సౌధానికి పునాది ఎముకలు. ఎముకలను ప్రేమించండి అంటూ నినదించే మీరు ఎన్నో అవగాహన సదస్సులను నిర్వహించారు. ప్రపంచంలో ఎక్కడ కీర్తి గడించినా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అంటూ మాతృదేశంలోనే స్థిరపడడం మీ దేశభక్తిని తెలుపుతోంది. నడవలేని కాళ్లను మీ చేతులతో నడిపించారు. మోరాయించే కీళ్లకు కీలెరిగి వాత పెట్టడం మీకే చేతనవును. కదలని కీళ్లకు మందిచ్చి ఊరికే లేళ్లనుగా మార్చి కీళ్ల నొప్పులతో నడవలేక పాకే ముది పాపలను దూకే సెలయేళ్లనుగా తీర్చడం మీకే తెలుసు. చల్లటి దినుసుతో తయారు చేసిన ధవళ శరత్చంద్రుని శిరస్సు మీద ధరించిన ఈశ్వర నామధేయులు మీరు. అర్ధాంగి అపర్ణ సహకారం సంపూర్ణంగా లభించింది మీకు. తలపులో వైద్య విజ్ఞాన గంగా ప్రవాహం. ఇక చెప్పేదేముంది? ఆర్తులకు రోగార్తులకు అపర ధన్వంతరిగా వైద్య సహకారం. ఈ క్షణాన్ని ఎన్ని వేల కుటుంబాలు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాయో. అందుకే మంగళం శరదాయ సాధు వైద్యాయ మంగళం అంటూ మీకు మంగళాశాసనం పలుకుతూ ఇంకా 60వ డాక్టర్ వీరవల్లి శరత్చంద్రమౌళి గారిని అభినందన సత్కార సందర్భంగా వైద్య సేవారత్న అనే బిరుదు ప్రదానం జరుగుతుంది. ఇది ఓకే సార్ 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 మేడం దగ్గర ముందుకు రండి మేడం. సార్ దించండి సార్ ఒక్కసారి బట్టలు. సంవత్సరానికి కనీసం ఒక కార్యక్రమం చేయడమే అటు ఆర్థికంగా కానీ లేక ఏ రకంగా చూసినా గగనమైపోతున్నటువంటి ఈ రోజుల్లో గత 60 నెలలుగా నిర్విరామంగా ప్రతి నెల కూడా కీర్తిశేషులు శ్రీ రామన్ గారి పేరిట ఇటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా ఇటువంటి చక్కని కార్యక్రమాలు నిర్వహించినటువంటి శ్రీ బాబురావు గారిని మనసారా అభినందిస్తున్నాను. నాకు తెలిసిన వరకు కూడా ఒకే నటుడు పేరు మీద 60 నెలలుగా ఇటువంటి కార్యక్రమం చేసింది ఇది ఒకటే అనుకుంటున్నాను. ఇది ఏ లింగారి బుక్ ఆఫ్ రికార్డ్స్లోనో లేకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కవలసినటువంటి విషయము. వారు ముందు ముందు ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా విభిన్న ఉత్సాహంతో నిర్వహించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు సన్మానాన్ని అందుకున్నటువంటి
శ్రీ శరత్ చంద్రమౌళి గారు ఇప్పుడే తెలిసిన వారు కూడా మా పాలకుల వాస్తవులేని ఆ విధంగా కూడా నేను చాలా గర్వపడుతున్నాను. వారు ముందు ఇంకా ప్రజాసేవలో ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగజేసినటువంటి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. సార్ దగ్గర నుంచి సార్ కుదిరిదే సార్. తల్లిదండ్రులు కూడా